ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న నా మిత్రుడు శాఖమూరి రవి, ఈ గ్రామ మొదటి పౌరాలు గ్రామ సర్పంచ్ విజయ్ గారు, వేదిక మీద ఉన్న ఈనాటి అతిథులు స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గారు, వారి సహచరి జ్యోతి గారు, అదేవిధంగా మా నీళ్ళ ప్రకాశన్న, సామ్రాజ్యమన్న, గర్జన, అంతడుపుల నాగరాజు, డాక్టర్ శరత్, రెంజల్ల రాజేష్, గంగా, రాంబాబు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. మిత్రులారా, సమయం పావుదక్క 10 అవుతున్నది. బహుశా 40 ఏండ్ల నుంచి ఈ గ్రామానికి ఉన్న చైతన్యం కావచ్చు, మీలో ఉన్న పట్టుదల కావచ్చు, ఎక్కువ మంది కుర్చీల మీ నుంచి కదలకుండా ఇందరి మాటలు ఇందరి పాటలు వింటున్నందుకు మీ వెలిశాల గ్రామానికి చైతన్యానికి తల వంచి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలా కార్యక్రమం ఉంది కనుక దాని కొనసాగింపుగా మీరు ఉంటారని ఆశిస్తున్నాం. అయితే మొదలు మా అందరికీ ఈ నేల మీద మేము అంటే ఈ వేదిక మీద ఇవాళ కథానాయకుడిగా ఉన్న సురేందర్, ఈ వేదిక మీద ఉన్న నాగరాజు, ఈ వేదిక మీద ఉన్న గర్జన, ఈ వేదిక మీద ఉన్న శరతు, ఇక్కడ ఉన్న కళాకారులు నాతో సహా మేమంటే ఎవరము? ఈ దేశంలో ఊరికి దూరంగా అంటరాని పల్లెల్లో పుట్టిన మాకు పాడటం నేర్పి, ఆడటం నేర్పి, రాయటం నేర్పి చైతన్యం ఇచ్చినటువంటి ఈ ఉద్యమం, ఈ నేల, ఈ వెలిశాల నేల మాత్రమే కాదు, ఈ తెలంగాణ నేల, ఈ తెలుగు నేల, ఈ దేశం, ఈ దేశంలో జరిగిన పోరాటాలు, ఆ పోరాటాల ఫలితంగా ఉదయిస్తున్న మా పూరి గుడిసెలో చిర్రా చిటికెన పుల్ల తీసుకొని దరువేసి దండోర వేసి మా మనోఫలకం మీద అద్భుతంగా అక్షరాలని అందించిన ఆ ఉద్యమం లేకుండా ఇవాళ ఇక్కడ నేను లేను, మేము వివరం లేము. ఆ ఉద్యమానికి నెత్తురోడినటువంటి మనుషుల్ని గుర్తు చేసుకోవటం నా బాధ్యత. ఒక విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా చైతన్యం పొందే క్రమంలో ఈ గ్రామానికి తోలుకొచ్చినటువంటి మీ చైతన్యం, దాన్ని గుర్తు చేసుకోవడం నా బాధ్యత. ఎవరి ఇష్టాలతో నాకు సంబంధం లేదు, కానీ నేను చెప్పవలసింది చెప్పాలి. ఈ నేల మీద ఒరిగిపోయిన గాజర్ల భాస్కర్, నవీన్, అశోక్, సదానందం, వీరి పేర్లు తలుచుకోకుండా ఇక్కడ మనం మాట్లాడుకోవడం, ఇక్కడ సభ పెట్టుకోవటం అనేది సంపూర్ణం కాదు. మా నీళ్ళ ప్రకాశన, నేను నీళ్ళ ప్రకాశనని ఎందుకంటున్నానంటే ఈ తెలుగు నేల మీద ఎక్కడ ఏ చెరువు ఉన్నది, ఎక్కడ ఏ కాలువ పోతుంది, ఎక్కడ మట్టిని మునివేళ్లతో ముద్దాడితే ఆ మట్టిలో నుంచి, ఆ ఇసుకలో నుంచి నీరు ఉబికి వస్తుందో వాటి రహస్యాన్నంతా ఇట్లా వేళ్ల మీద చెప్పగలిగిన శక్తిమంతుడు ప్రకాశన్న గనక 15-20 ఏండ్ల పరిచయం. అందుకే నేను నీళ్ళ ప్రకాశన్న అంటాను. ఆ నీళ్ళ ప్రకాశన్న ప్రారంభంలో చెప్పాడు. ఆ ప్రారంభంలో చెప్పాడు గనక దాని కొనసాగింపుగా ఇప్పుడు అశోక్ గారు కూడా చెప్పారు. ఈ నేల మీద వీళ్ళు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసి ఒక సామాజిక న్యాయం కోసం, ఆ సామాజిక న్యాయాన్ని సాధించడానికి అమరుడైన లద్దునూరి పోషన్నను కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. చిట్యాల మండలంలో ఇదే ప్రాంతంలో ఒక సర్పంచ్గా, ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సర్పంచ్గా ఎన్నికై, ఆ సర్పంచ్ ఈ వేదిక మీద ఉన్న మీ అందరికీ తెలుసు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు ఏమిటో వెతకాలి. ఈ దేశంలో మరణించిన ప్రతి మరణానికి, ప్రతి చావు వెనుక కారణం ఉంటుంది, కారకులు కొందరు ఉంటారు. ఇవన్నీ అసహజ మరణాలు అంటాం మేము. సహజ మరణం అంటే 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో నిండి మరణిస్తే అది సహజ మరణం. ఒక ఆత్మహత్య చేసుకొని, ఒక దాడి చేసి, ఒక మర్డర్ చేసి ఆకలి సావు ఇంకో రూపంలో లేదా మద్యానికి బానిసలై చనిపోయిన వాళ్ళంతా అసహజ మరణం. ఈ సర్పంచ్ కూడా అసహజ మరణానికి గురయ్యాడు గనక ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన మనిషి. 2 దళితులు, ఇంకొక 4 ఈ నేల మీద చైతన్యాన్ని పుట్టించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ సురేందర్ దగ్గరికి వద్దాం. సురేందర్ పాట అంటే
సురేందర్ను ఒక నెల కిందట మా యూనివర్సిటీకి పిలిచాను. పిలిచినప్పుడు ఒక అరగంట 40 నిమిషాలు ఈ పాట ఎట్లా పుట్టిందో ఇవాళ మీ ముందు మాట్లాడబోయే మాటలన్నిటినీ ఆయన మాట్లాడాడు. ఆ మాట్లాడిన వీడియో కొన్ని కోట్లల్లో ప్రపంచమంతా చూస్తుంది. ఆ ప్రపంచమంతా చూస్తున్న వీడియో వెనక పాట ఉట్టిగా పుట్టదు. ఈ నేల మీద, ఈ దేశంలో నీకు చదవద్దు అన్న కులం నుంచి, ఈ దేశంలో వర్గం ఉన్నది, దోపిడీ వర్గం ఉన్నది, దోపిడికి గురయ్యే వర్గం ఉన్నది. ఈ దేశంలో కులం ఉన్నది, దోపిడీ చేసే కులం ఉన్నది, దోపిడికి గురయ్యే కులం ఉన్నది. ఆ దోపిడికి గురయ్యే కులంలో, అంటరాని కులంలో నిర్దిష్టంగా చెప్పవలసి వస్తే ఒక మాదిగ కులంలో పుట్టినటువంటి సురేందర్ గురించి వాళ్ళ మనం మాట్లాడుతున్నాం. ఈ నేల మీద మమ్మల్ని చదువుకోనిచ్చారా? ఈ నేల మీద మమ్మల్ని గుడిలోకి రానిచ్చారా? ఇప్పుడే అశోక్ అన్న చెప్పాడు కదా, ఈ గుడిలోకి ఎంతమంది వస్తున్నారో అన్న నాకు తెలియదు. మీ ఊరిలో గుడిలోకి ఎంతమంది దళితులు వస్తున్నారో నాకు తెలియదు. నేను ఒక 2 నెలల కాలంలో మార్చి 7వ తారీఖు నుంచి మొదలు పెడితే జూన్ 6వ తారీఖు వరకు ఒక 2.5 నెలల కాలంలో 73 మీటింగ్లు అటెండ్ చేశాను. 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, అటు మహారాష్ట్ర, అటు కర్ణాటక వరకు. ఈ 73 మీటింగులలో తిరిగిన చాలా గ్రామాల్లో ఆ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఏమిటంటే, ఈ ఊరిలో ఒక గుడి ఉన్నది, ఆ గుడిలోకి మమ్మల్ని రానివ్వటం లేదు అని. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచింది, అమృతోత్సవాలు జరుపుతున్నారు. మాకెన్నడూ అమృతం దక్కలే, అమృతం తాగుదామని సముద్రాన్ని చిలికి అమృతం వచ్చిన తర్వాత ఒకవేళ ఉంది గిన్నె అనుకుంటే, అమృతం తాగుదామని గిన్నె తీసుకున్నాక ఆ గిన్నెలోని అమృతం ఎక్కడ గొంతులోకి దిగుతుందో అని గొంతులను ఖండించిన దేశం ఇది. ఈ దేశంలో మా గొంతులను ఖండించారు. ఇప్పటికీ గుర్తే, ప్లేట్లోని అన్నం ముద్దని తీసుకొని ఆ అన్నం ముద్దని నోట్లో పెట్టుకుంటే నోట్లో నుంచి అది గొంతు దిగే వరకు మాకు నమ్మకం లేని దేశంలో మేము ఉన్నాం. అమృతోత్సవాలు జరుపుతున్నారు అక్కడ. ఈ అమృతోత్సవాలు జరిపే ఈ దేశంలో అక్షరాల 22 కోట్ల మంది దళితులు ఉన్నారు. 22 కోట్ల మంది దళితుల్లో మెజార్టీ దళితులకి గుడి ప్రవేశం లేదు, బడి ప్రవేశం ఆనాడు లేదు. అట్లాంటి కులాలకి అక్షరం దక్కడం అనేది ఒక అమూల్యం. ఆ అక్షరం దక్కడం కోసం బడికి వెళ్ళే క్రమంలో ఎందుకు సురేందర్ ఇవాళ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎందుకు కాలేకపోయాడు? సురేందర్ ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు కాలేకపోయాడు? లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు కాలేకపోయాడు? ఒక పాటలు రాసుకుంటా మీ గ్రామాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? 9వ తరగతి దగ్గరనే సురేందర్ ఎందుకు ఆపేశాడు? వద్దా? మాకు చదువు వద్దా? మాకు డిగ్రీలు వద్దా? సురేందర్ జీవితం ఎందుకు అక్కడ ఆగిపోయిందని ఆలోచిస్తే తప్ప ఈ దేశంలో పునాది ప్రశ్న అర్థం కాదు మనకి. అందుకే సురేందర్ తన జీవితం నుంచి, తన కన్నీళ్ళ నుంచి, తన వేదన నుంచి, తన అంటరానితనం నుంచి ఎటువైపు ప్రయాణించాడు? పాట వైపు ప్రయాణించాడు. ఈ దేశంలో కళాకారులు ఎవరండి? ఉత్పత్తి కులాలు కళాకారులు. ఉత్పత్తి కులాలంటే కింది కులాలు కళాకారులు. సుద్దాల అశోక్ రాసిన ఒక సందర్భంలో టప 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 చెమట చుక్క తాళాలై పడుతుంటే, కరిగి కండన రాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది అని రాశాడు. పాట ఎక్కడ పుట్టింది? పాట పనిలో పుట్టింది, పాట గుడిసెలో పుట్టింది, పాట అంటరాని కన్నీళ్ళలో నుంచి పుట్టింది. మీరు ఒక సింధు భాగవతం, మీరు ఒక డక్కలి పురాణం, మీరు ఒక జాంబ పురాణం, ఈ కళారూపాలు, ఒక బైండ్ల, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కింది కులాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో కైగట్టి గజ్జగట్టి పాట పాడి గొంతులో నుంచి రక్తం పడుతున్న తెలంగాణ కోసం ఆడి పాడిన కళాకారులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ అంటరాని గుడిసెల్లో నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ వేదనను మర్చిపోవడానికి, ఆ బాధని మర్చిపోవడానికి, ఆ కన్నీళ్ళని మర్చిపోవడానికి పాటకి దగ్గరయ్యారు, ఆటకి దగ్గరయ్యారు, కోలాటానికి దగ్గరయ్యారు. ఈ సమాజం వెలివేస్తే, మీరు మనుషులు కాదు, మిమ్మల్ని మేము ముట్టుకోమని సమాజం వెలివేస్తే, ఆ వెలివేతకు గురైనటువంటి మనుషులు తమకు ఒక జీవితం కావాలని కోరుకున్నారు. ఆ జీవితం నుంచి ఒక బాలుడిగా ఎదుగుతున్నటువంటి సురేందర్ తన గ్రామంలో మొన్న చెప్పాడు,
నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు, ఒక నిండు గర్భిణిని మంచం మీద పడుకోబెట్టి ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆమెను పడుకున్నట్లే ఒక తాడు తీసుకొని బిగ్గర కట్టేసి ఆ మంచాన్ని తీసుకెళ్ళి బావిలో పడేశారు. మంచాన్ని తీసుకెళ్ళి బావిలో పడేస్తే ఎందుకు పడేసావయ్యా అని భర్తను అడిగితే, దీనికి మళ్ళీ ఆడపిల్లనే పుడుతుంది, మగపిల్లవాడు పుట్టడు గనక దీన్ని నేను చంపాలనుకున్నాని పోలీసులతో చెప్పే భర్త ఈ దేశంలో. ఆ బిడ్డ ఎందుకు చనిపోయింది? కడుపులోని బిడ్డ, బతుకున్నటువంటి ఆ తల్లి 2 ప్రాణాలు ఆ నీటిలో కలిసిపోయినప్పుడు ఆ కన్నీళ్ళని, ఆ బిడ్డని కన్నటువంటి తల్లిదండ్రుల కన్నీళ్ళని చూసినటువంటి కవి సురేందర్. ఆ కన్నీళ్ళ నుంచి పాట పుట్టింది. ఎవరో రాశారు, పక్షి వేటాడినప్పుడు, పక్షి చచ్చిపోయినప్పుడు ఆ పక్షి బాధను చూసి రామాయణం పుట్టింది అని చెబుతారు. పాట ఎక్కడ పుడుతుంది? పక్షులు, పులుగులు, పుట్టలు నీకు చుట్టంబులు అన్నాడు గుర్రంజేశ్వర్. పులుగులు ఎక్కడెక్కడైతే ఈ సమాజం నిన్ను దూరం ఉంచిందో, అడవిలోకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడున్న పుట్టలు, అక్కడున్న చెట్లు ఆ మనిషిని దగ్గర తీస్తే ఆ కంఠములో నుంచి పాట పుట్టింది. సురేందర్ తన జీవితం ముందు చూసుకున్న ఆ కన్నీళ్ళ నుంచి పాటను ముందుకు తీసుకొచ్చాడు. ఈ సురేందర్ ఈ పాట రావడానికి ఒక నేపథ్యం, ఈ నేల మీద నేపథ్యాలు చాలా ఉన్నాయి. ఏ పాట ఉట్టిగా పుట్టదు. ఈ వెలిశాల గ్రామాన్ని ప్రపంచ చిత్రపటం మీద లిఖించాడు ఆయన. ఎంతగా లిఖించాడో చూడండి. ఈ ప్రపంచ చిత్రపటం మీద ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆకు, రాలిపోయిన ఆకు మౌనంగా ఉండదు. రాలిపోయిన ఆకు మౌనంగా ఉండదు. ఆ రాలిపోయిన ఆకు మీద కాలు పెడితే అది చప్పుడు చేస్తుంది. ఆ చప్పుడు ఒక వీరునికి నిద్రభంగం. ఆ చప్పుడు ఒక రహస్య వీరుడికి ఇబ్బంది. కానీ ఆ శబ్దం నిద్రపోయిన వాళ్ళని మేలుకొల్పుతుంది. ఆ ఆకు నుంచి, ఆకు వెన్నుపూస నుంచి, ఎండిన ఆకుల నుంచి వెన్నుపూసను తీసి ఉద్యమానికి అందించిన పడమటి కొండల్లో వాలేటి పొద్దు. సురేందర్ కవిత్వంలో గొప్పతనం ఎక్కడ ఉందంటే, సురేందర్ తన కవిత్వం కోసం నిఘంటువులోకి వెళ్ళలే, డిక్షనరీలోకి వెళ్ళలే, లేదా బ్రాహ్మణుల పదాలలోకి వెళ్ళలే, పండితుల పదాల దగ్గరికి వెళ్ళలే. మీరు వరం మీద నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు, కొలవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు, తూర్పార పట్టేటప్పుడు ఈ భూమి కడుపులో కండ్లు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూ లాంటి మెత్తులు తీసి కంచంలో పోసే మనుషులు మీరు గనక మీ చేలల్లో, మీ నడకల్లో, మీ కోతల్లో, మీ కుప్పల్లో మీరల్లుకున్న పాటల్ని తీసుకొని తిరిగి మీకు అందించాడు. ప్రజల నుంచి ప్రజలకి అంటాం, ప్రజల నుంచి ప్రజలకి ఇవ్వాలని చెబుతారు పెద్దవాళ్ళు. ఆకాశం నుంచి ఊడిపడలే సురేందర్, మీ జీవితాల్లో నుంచి బయటకు వచ్చాడు. మీ జీవితమే సురేందర్ పాటకి ఆధారమైంది. అందుకే ఆయన త్యాగాల కాగితం, మరణాల సంతకం. త్యాగాల కాగితం, మరణాల సంతకం. ఏ త్యాగాలు? నేను మొదల్లో చెప్పిన భాస్కర్ త్యాగం, నవీన్ త్యాగం, అశోక్ త్యాగం, సదానందం త్యాగం. ఈ త్యాగం లేకుండా సురేందర్ పాట లేదు. సురేందర్ పాట అంతర్లీనంగా నడుస్తుంది, అన్యోపదేశంగా నడుస్తుంది. ఏదో చెప్తూ ఉంటాడు, దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఆ స్థాయి కావాలి. మీరు గద్దర్ పాటలు విన్నారు, మీ అందరికి తెలుసు గద్దర్ పాట. గద్దర్ పాట సూటిగా ఉంటుంది. పోతివిరో రామన్న, పోతివిరో రామన్న, పేదొల్లా ఉసురు తగిలి నీవు పోతివిరో రామన్న. నేరుగా ముక్కు మీద గుద్దినట్లుంటుంది గద్దర్ పాట. కానీ సురేందర్ పాట అట్లా ఉండదు. సురేందర్ పాట అర్థం చేసుకోవాలంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. సురేందర్ పాట అర్థం చేసుకోవాలంటే సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలి. సురేందర్ ఈ కాలానికి దక్కిన ఒక అద్భుతమైన కవి. పాటలు రాసిన వారు పాటలు రాస్తారు, వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు మేధావులు అవుతారు, వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన పండితులందరూ మేధావులు అవుతారు, పాటలు పాడినందరూ వేదిక దిగి కళాకారులు అవుతారు. మరి వీళ్ళు కవులెందుకు గాలే? ఈ ప్రశ్న వేయాలి. వీళ్ళు కవులెందుకు గాలే? పాటల కవిత్వం ఎక్కడ ఉంది? పాటలో ఉంది కవిత్వం. కానీ పాట రాసిన వాళ్ళందరూ కింది కులాలు, కవిత్వం రాసిన వాళ్ళందరూ పై కులాలు. ఆ పై కులాలు రాసిన కవిత్వాన్ని
దానికి పీఠాన్ని వేసి కూర్చోబెట్టారు, పట్టాభిషేకం చేశారు. కానీ వాళ్ళ వెలిశాల గ్రామం పాటకి పట్టాభిషేకం చేస్తున్నది. ఇది కొత్త చరిత్ర ఇవాళ మీ గ్రామంలో నిర్మాణం అవుతున్నది. ఈ కొత్త చరిత్రకి మీరు నాంది పలికారు. గుర్రం జాషువా చెప్పినట్లు రాజు మరణించెనొక తార రాలిపోయి, సుకవి మరణించెనొక తార గగనమెక్కి. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. ఈ నేల మీద ఒరిగిపోయిన వీరులు వేల సంవత్సరాలైనా సరే ప్రజల నాలుకల మీద జీవించడానికి కావలసిన ఒక అక్షరాన్ని తొడిగినటువంటి కవి సురేందర్. ఆ అక్షరాన్ని తొడిగాడు గనక ఆయన పాట ఈ నేల మీద ప్రపంచంలో ఎక్కడైనా ఎన్ని రోజులైనా జీవిస్తుంది. పాటకి మరణం లేదు, అక్షరానికి మరణం లేదు, అక్షరం నశ్వరమైంది. అందుకే ఈ నేల మీద ఉద్యమాల్లో పాట, పాట ఉద్యమం ఇవి రెండు వేరువేరు కాదు, ఇవి రెండు ఒక్కటే. ఉద్యమం లేకుండా పాట లేదు, పాట లేకుండా ఉద్యమ చైతన్యం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చైతన్యం 1969లో నడిచిన ఉద్యమంలో 9 నెలలు నడిచిన ఉద్యమంలో పాట రాలే. ఎందుకు రాలేదంటే ఆనాడు నడిచిన ఉద్యమం ఉద్యోగుల ఉద్యమం. కేవలం ఉద్యోగస్తులు, మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఆనాడు ఉద్యమాన్ని చేశారు. కానీ పాట ఎప్పుడు ఉద్భవించింది, పాట ఎప్పుడు పుష్పించిందంటే ఎప్పుడైతే ఈ నేల మీదకి ప్రకాశన్న చెప్పినట్లు 69లో ప్రత్యేక తెలంగాణ రాకపోతే, ఆగిపోతే 370 మంది అమరుల నెత్తురు ఈ నేల మీద పారుతే ఆ నెత్తురు మీ నుంచి పొడిచిన తొలిపొద్దు నక్సలైటు ఉద్యమం. ఆ తొలిపొద్దు పాటని పుట్టించి, ఎందుకంటే ఏ ప్రజలకైతే పోరాటాన్ని చెప్పాలో, ఏ ప్రజలకైతే ఉద్యమం నూరిపోయాలో ఆ ప్రజలకి ఆ ప్రజల భాషలోనే చెప్పాలి. నాకు తెలిసి 1970 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పట్టణంలో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభకి ఒక 200-300 మంది కవులు హాజరయ్యారు. ఆ సభ సందర్భం ఏమిటంటే తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవిత్వాన్ని ఊగించి శాసించినటువంటి శ్రీశ్రీకి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక 300 మంది కవులు అక్కడ సభ పెట్టారు. ఆ సభ ఈ తెలుగు నేల మీద ప్రపంచాన్ని సృష్టించింది, విప్లవ రచయితల సంఘాన్ని సృష్టించింది, పాటని సృష్టించింది. కానీ తిరిగి మళ్ళీ ఒక కవికి అంతటి గౌరవం ఎక్కడ దక్కిందంటే అది వెలిశాల గ్రామంలో దక్కింది. ఇవాళ ఇంతమంది కవులు, కళాకారులు ఇక్కడికి వచ్చారు. ఇన్ని వేల మంది. ఆ రోజు అక్కడ 1000 మంది లేరు, కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు విశాఖపట్నంలో శ్రీశ్రీకి. కానీ వాళ్ళ 3-4 వేల మంది సమక్షంలో ఈ కవికి, ఈ పాటకి పట్టాభిషేకం. ఈ కవి కంటే సురేందర్కు వ్యక్తిగతంగా జరిగే పట్టాభిషేకం కాదు ఇది. మొత్తం పాటని నమ్ముకున్న, పాటని సృష్టిస్తున్న కవులందరికీ జరుగుతున్నటువంటి సన్మానం, తెలంగాణకి జరుగుతున్న సన్మానం. ఆనాడు నక్సలైట్ ఉద్యమం ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా, దొర ఏందిరో వారి దోపిడి ఏందిరో అనే ప్రశ్న ఆనాడు వాళ్ళు వేయకపోతే ఇవాళ సురేందర్ లేడు. ఆనాడు ఆ ప్రశ్న వేయకపోతే ఇవాళ మీ ఊరికి ఆ చైతన్యం లేదు. కొండలు పగలేసినాం, బండలని పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టును కట్టినాం అని చెరబండరాజు రాయకపోతే, గూడంజయ్య ఊరు మనదిరా అని రాయకపోతే, గట్టు మీన దొరోడేమో చెట్టులక్క నిలుచుండు, ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా తిట్టుడేందిరో వాని కొట్టుడేందిరో అనే ప్రశ్న ఈ ఊరు వేసింది గనకనే ఇవాళ ఈ ఊరికి ఆ చైతన్యం ఉన్నది. ఈ ఊరు ఆ ప్రశ్న వేసింది గనకనే ఇప్పటి వరకు అశోక్ అన్న మాట్లాడిన ఆవేదన మీకు అర్థమైంది. ఎవరి కోసం జరిగింది ఈ పోరాటం అంతా? 1000 ఎకరాల భూములు వంచారు. సెంటు భూమి అడిగారా వాళ్ళు? ఆ పంచిన భూమిలో పంట వచ్చింది. ఆ భూమిలో పండిన పంట ఒక కంకినైనా అడిగారా వాళ్ళు? తల్లిదండ్రులు పెట్టుకున్న పేరును చెప్పుకున్నారా? లేదే. ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం విముక్తి, ఈ ప్రజలంతా విముక్తి కావాలని, ఒక సుందర స్వప్నాన్ని కలగని, ఒక వెన్నెల లాంటి సమాజం రావాలని ఈ ఊరు నాది అని చెప్పి పోరాటాన్ని మొదలుపెట్టిన ఆ ఉద్యమం ఈ నేలకి పాటనిచ్చింది. ఆ ఉద్యమం నిలబడడానికి పాట ఉపయోగపడింది. తిరిగి మళ్ళీ 80-85 దశకం వచ్చేసరికి ఈ నేల మీద మేము మనుషులమే చెప్పుకునే వాళ్ళు, మేము మనుషులమే,
మమ్మల్ని గుర్తించండి. ఎందుకు గుర్తించాలి మమ్మల్ని? చుండూరు అనే ఒక ఊరుంటే, కారంచెడు అనే ఒక ఊరు ఉంటే, ఆ ఊరిలో మాదిగలు తాగడానికి ఒక నీటి చెరువు ఉంటే, ఆ చెరువులో ఒక కమ్మ యువకుడు వచ్చి ఆ నీళ్ళని ఎద్దులు దాన తింటే ఆ దానం తీసుకెళ్ళి ఆ నీటిలో కలిపితే సువార్తమ్మ అనే ఒక మాదిగ యువతి అడిగింది, ఏమయ్యా ఇవి మేము తాగే నీళ్లు కదా, మేము తాగే నీళ్ళలో ఎద్దుల దానను కలుపుతావా, ఇది అన్యాయం కదా అని అడిగినందుకు ఆ కమ్మ యువకుడికి అహంకారం దెబ్బతిని చెర్నాకోలతో సువార్తమ్మను కొట్టాడు. ఈ దేశంలో మేము నీళ్ళు అడిగితే మమ్మల్ని కొడతారు, ఈ దేశంలో మేము భూమి అడిగితే మమ్మల్ని చంపుతారు, ఈ దేశంలో మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లోకి తోసేస్తారు, ఈ దేశంలో మేము మనుషులం అంటే ఊరవతలకి నెట్టేస్తారు. 1985 అంటే 40 సంవత్సరాల కిందట నీళ్ళు అడిగినందుకు ఆ నీళ్లు అడిగిన ప్రశ్న ఊరి మీద కమ్మ యువకులందరూ ఆ ఊరి మీద దాడి చేసి మాదిగపల్లెలో 7 మందిని గొడ్డండ్లతో చాకులతో బరిసెలతో నరికేశారు. 1985 జూలై 17 తారీఖున జరిగిన ఈ సంఘటన తర్వాత ఈ నేల మీద మళ్ళీ ఒక ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న నిలబడడానికి అంబేద్కర్ ఒక సూర్యుడిలాగా ప్రవేశించినప్పుడు, అంబేద్కర్ ఈ జీవితాల్లోకి ఈ గుడిసెల్లోకి వచ్చినప్పుడు ఆ అంబేద్కర్ ఒక ప్రశ్న నేర్పితే అక్కడ మళ్ళీ పాటనే, అక్కడ పాటనే, నక్సలైట్ ఉద్యమానికి పాటనే, దళిత ఉద్యమానికి పాటనే. పాట లేకుండా, ఒక మాస్టర్జీ లేకుండా, ఒక గద్దర్ లేకుండా ఆనాడు ఆ ఉద్యమం లేదు. ఏమే వెళ్ళి ఎవడే ఈ పోరగాడు, మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేరు, బూట్లు వేసుకుంటే ఓర్వలేరు, మంచి బ్యాగ్ వేసుకుంటే ఓర్వలేరు, తెలివి ఉంటే ఓర్వలేరు. చుండూరు గ్రామంలో కుర్చీ మీద కూర్చున్నందుకు మాలలు, ఆ ఊరిలో మాలలు ఎక్కడ కూర్చోవాలో సినిమా చూడాలంటే నేల మీద కూర్చోవాలి, నేల టికెట్ తీసుకొని కూర్చోవాలి. కానీ చదువుకున్న ఒక 8 మంది పిల్లలు, యువకులు మేము నేల మీద ఎందుకు కూర్చోవాలి, మేము మనుషులమే కదా, నీతో పాటు మేము కుర్చీ మీద కూర్చుంటామని ప్రశ్న వేసి కుర్చీ టికెట్ తీసుకొని వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నందుకు 8 మంది బిడ్డలని నరికి చంపేశారు. గోనె సంచుల్లో శవాలను పెట్టి తుంగభద్ర నదిలో పడేశారు. కుర్చీ మీద కూర్చుంటే చంపుతారే కదా. అందుకే గద్దర్ కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒట్టెల జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరని ఎవడున్నంటే మాటలు చక్కగా రాని అంటది, ఆస్తి పాస్తులు లేకున్నా మాకాత్మగౌరవం ఉందంటాది, కుర్చీలో కూర్చొని కాపీ తాగుతే ఉన్న దొరలకే కడుపులమంట, ఎవనబ్బా సొమ్మేం తింటలేం మా సొమ్ము మా ఇష్టం అంటది. ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటారు, ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటారు దళిత పులులు. మళ్ళీ దళిత ఉద్యమం రావాలంటే పాటనే, పాట తప్ప ఇంకో మార్గం లేదు. నేను సైతం భువన భవనపు బావుటాన్నై పైకి లేస్తాను అని శ్రీశ్రీ వచ్చి కవిత్వం చెప్తే మాకేం అర్థం కాదు, ఎందుకంటే మాకు అక్షరాలు కూడా రావు కనుక. ఇది పండిత భాష. ఈ పండిత భాష నుంచి కొత్త కవులు పుట్టారు, శ్రమ జీవితం నుంచి కవులు పుట్టారు, మాలిగంలో నుంచి కవులు పుట్టారు, మట్టిలో నుంచి కవులు పుట్టారు. ఆ మట్టిని మునివేళ్లతో ముద్దాడితే పాటలు పుట్టాయి. ఆ క్రమం దళిత ఉద్యమం. తర్వాత సురేందర్ చెప్పినట్లు మాకొక సాంత్వన, మాకొక ఉపశమనం. ఏమిటి ఉపశమనం? మా ఊళ్ళ మీద పడి దాడులు చేసి, మా ఇళ్ళ నుంచి మమ్మల్ని లాగేసి, మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి జైల్లో పడేసి, మా చెల్లెలను అక్కల్ని రేప్ చేసి చంపేస్తున్నప్పుడు వణుకుతూ ఇళ్లల్లో ఒంటరిగా బతుకుతున్న మాకు ఒక ఉపశమనం. తెలంగాణ ఉద్యమం ఒక ఉపశమనం. మళ్ళీ ప్రకాశన్ అనే గుర్తు చేశాడు. నేను ఒక చరిత్ర మీకు గుర్తు చేయాలి. 2004 సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఈ తెలుగు నేల మీద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ పార్టీకి ప్రభుత్వానికి చర్చలు జరిగాయి. చర్చలు జరిగినప్పుడు మీ ఊరి వాస్తవ్యుడు చర్చల ప్రతినిధిగా వచ్చాడు, గాజల్ల రవి చర్చల ప్రతినిధిగా వచ్చాడు, గణేష్ పేరు మీద చర్చల ప్రతినిధిగా వచ్చాడు. ఆ చర్చల ప్రతినిధిగా వచ్చినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్లని, స్టూడెంట్స్ని వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్కి పిలిపించుకున్నప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్ళాను.
ఆనాటికి నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్కు కన్వీనర్ని. తెలంగాణ జనసభ ఏర్పడింది. తెలంగాణ జనసభ ఏర్పడిన తర్వాత దానికి అనుబంధంగా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టాం. దానికి నేను కన్వీనర్గా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న, దళిత ఉద్యమంలో పనిచేస్తున్న నాయకులని, ప్రొఫెసర్లని వాళ్ళు అక్కడికి పిలిపించుకొని ఒక సమావేశం పెట్టారు. నేను గణేష్ అన్నతో చెప్పాను, గణేష్ అన్న, మేమంటే మా చైతన్యం, మా పోరాటం, మా అస్తిత్వం ఈ నేల మీద మీరే. మీరు లేకుండా మేము లేము. ఈ ఉద్యమం లేకుండా ఇంత దూరం హైదరాబాదు, ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఒక మాదిగ కులంలో పుట్టిన నేను హైదరాబాద్కు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఒక ప్రొఫెసర్గా ఉద్యోగం చేసే చైతన్యం మాకు లేదు. మీరుంటేనే మేము ఉన్నాం. అందుకే ఇంత దూరం వచ్చాం. కానీ మీ ముందు ఒక ప్రతిపాదన పెడుతున్నా. ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న వాడిగా, విద్యార్థి సంఘ నాయకుడిగా ఒక ప్రతిపాదన పెడుతున్నా. మీ చర్చల్లో భూమి సమస్య పెట్టారు, కానీ మీ చర్చల్లో ఒక అంశాన్ని జోడించండి. తెలంగాణ ఇవ్వాలని ఒక ప్రధాన ప్రతిపాదన మీ చర్చల్లో పెట్టండి అని ఆనాడు గణేష్ అన్నతో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిజమే, రెండో దశ చర్చల్లో తెలంగాణ అంశం ఉంది. కానీ రెండో దశ చర్చలు జరగకుండా ఆనాడు కోస్తాంధ్ర పెట్టుబడిదారులకి ప్రతినిధిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు రెండో దశ చర్చలు జరగకుండా ఎన్కౌంటర్ల పర్వం మొదలుపెట్టాడు. తెలంగాణ ఉద్యమం అంటే, ప్రకాశ్ అన్న చెప్పినట్లుగా తెలంగాణ ఉద్యమం అంటే 1997 జూన్లో వచ్చినటువంటి ఆ డిక్లరేషన్ లేదా ఆ ప్రణాళిక, ఆ సర్క్యులర్ ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచనిచ్చింది. అక్కడి నుంచి ఉద్యమం పుట్టింది. ఆ ఉద్యమమే మమ్మల్ని మళ్ళొకసారి నిలబెట్టింది. పాడే అవకాశాన్ని, ఆట పాట మాట బంధు అన్న రోజుల్లో ఆడటం, పాడటం, మాట్లాడటం అనే ఒక అనివార్యతని తెలంగాణ ఉద్యమం వచ్చింది కనుక అందులో భాగంగానే సురేందర్ తెలంగాణ ఉద్యమానికి తన గొంతునిచ్చాడు, తన పాటనిచ్చాడు. ఈ వేదిక మీద ఇంతమంది కొన్ని వేల సభలు అటెండ్ చేశాం. ఈ నాగరాజ్, ఈ వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళందరూ, గర్జన, సురేందర్, ఆనాడు కొన్ని వేల మంది కళాకారులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. వారి పాట లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. రాజకీయ నాయకత్వం యజ్ఞాల మీద, యాగాల మీద, ఆనాడు రాజీనామాల మీద ఢిల్లీకి అడుగుపోవటం, అటు నుంచి ఇటు రావటం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అటు ఇటు జంపులు చేస్తున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడిన ఆ శక్తి, ఆ పాత్ర ఎవరిదంటే కళాకారులకు మాత్రమే ఆ గౌరవం దక్కుతుంది. ఉద్యమాన్ని ప్రజల్లో ఆరిపోకుండా సజీవంగా పెట్టారు. అందుకే తమ అస్తిత్వం నుంచి, తమ బాధల్లో నుంచి తమ గొప్పతనాన్ని చెప్పుకోవటం అనేది పునర్వైభవాన్ని చెప్పుకోవటం చేస్తూ ఉంటారు. ఆ పునర్వైభవంలో భాగంగా ఆదిలాబాదు జిల్లరా, అది అడవి ఎర్రని మల్లెరా అని తన అస్తిత్వాన్ని, అది వెలిశాల తన అస్తిత్వాన్ని, లేదా అది జయశంకర్ మరణించినప్పుడు, బాలగోపాల్ మరణించినప్పుడు ఇక్కడ సురేందర్ ఎక్స్టెన్షన్ ఎట్లా ఉందంటే మనకు అర్థం కావాలి. కొందరు పాటలు 1-2 పాటలు రాసి ఆగిపోతారు, కానీ సురేందర్ ఆగలే. సురేందర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, విస్తరించాడు. ఎట్లా విస్తరించాడంటే ఎన్ని అంశాలు తన ముందుకొస్తే, తన కళ్ళ ముందుకొస్తే ప్రతి అంశాన్ని రాశాడు. కవికి, రచయితకు ఉండవలసినది ఏమిటి? దృక్పథం ఉండాలి. సురేందర్కి సరిపోయినంత దృక్పథం ఉన్నది. ఆయననే చెప్పుకున్నట్లు ఆయన మాటల్లో ఆయనకు ఒక దృక్పథాన్ని ఇచ్చినటువంటి నా మిత్రుడు రవి ఉన్నాడు. దృక్పథం లేకపోతే ఈ నేల మీద ఏ కవి నిలబడడు. స్పష్టమైన అవగాహన లేకపోతే ఏ కవి కూడా నిలబడడు, ప్రజల మధ్యన ఉండలేడు. అట్లాంటి శ్రామిక వర్గ దృక్పథం, పేద ప్రజల వైపు నిలబడాలని దృక్పథం సురేందర్కు ఉంది గనక తన ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, విస్తరించాడు. అనేక అంశాల మీద కొన్ని వేల పాటలు రాశాడు. ఆ వేల పాటలే ఇవాళ మన అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాయి. మిత్రులారా, ఈ నేల మీద ఇంత త్యాగం చేసి, ఇంత గాత్రమంతా గాత్రమైన బెల్లి లలిత లాంటి కళాకారులు ఈ నేల కోసమే ఒరిగిపోయారు. 17 ముక్కలుగా నరికి చంపబడ్డది బెల్లి లలిత. కళాకారురాలుగా వాళ్ళ ఆ బెల్లి లలిత లెగసీని వీళ్ళందరూ కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఇంతమంది త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దీని పునర్నిర్మాణం సంపూర్ణం కావాల్సి ఉన్నది. ఆ సంపూర్ణం కావడానికి మనం అందరం ఆలోచించాలి. ఎట్లా సంపూర్ణమవుతుంది? ప్రజాస్వామ్యం, ఆనాడు ప్రజాస్వామిక తెలంగాణని మాట్లాడిన మేము ఇవాళ ఆ ప్రజాస్వామ్యంలో జైళ్లలోకి తోసివేయబడుతున్నాం, ఊపా కేసుల బారిన పడుతున్నాం. ప్రజాస్వామిక తెలంగాణ లేని చోట
ప్రజాస్వామ్యం పరిడవిల్లని చోట మన అస్తిత్వం మనం కోల్పోతాం. కనుక కవులు, కళాకారులు, మనం అందరం మేధావులం, రాజకీయ నాయకులు కూడా ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు వీళ్ళు అనకొండ. ఈ అనకొండ అందరిని మింగేస్తుంది. ఈ అనకొండ నిన్ను నన్ను అనేది ఉండదు. ఆనాడు హిట్లర్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని అంతా చేతిలోకి తీసుకోవాలనుకున్నాడో, ఈనాడు దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఈ దేశాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నాడు. ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గారు ఇట్లా కూర్చునే అవకాశం ఉండకపోవచ్చు, జ్యోతక్క ఇట్లా కూర్చునే అవకాశం ఉండకపోవచ్చు. ఏమి మాట్లాడినా, ఏమి పాడినా, ఏమి చెప్పినా వాళ్ళు అనుకున్నదే మనం చెప్పవలసిన పరిస్థితి రావచ్చు. కనుక ప్రజాస్వామ్యం బతకకపోతే, రాజ్యాంగం నిలబడకపోతే, రాజ్యాంగాన్ని మనం రక్షించుకోకపోతే ఈ దేశంలో కింది వర్గాలకి, కింది కులాలకి మనకి మనుగడ లేదు. దానికోసం మనం ఆలోచించాలి. ఇక్కడికి వచ్చామా, సభ చేసుకున్నామా, సంబరం చేసుకున్నామా, పాటలు పాడామా, వెళ్ళిపోయామా కాదు. ఆనాడు శ్రీ శ్రీ షష్ఠి పూర్తి సందర్భంగా ఒక విప్లవ రచయిత సంఘం పుట్టి ఈ తెలుగు నేలని, భారతదేశాన్ని ఒక ఉర్రు తొలగించినటువంటి పాట, కవిత్వం, మాట పుట్టడానికి కారణమైంది ఆనాటి చరిత్ర. ఈనాటి సురేందర్ సభ, వెలిశాల గ్రామం, ఈ వెలిశాల గ్రామం ఎన్నో చరిత్రకి ఇదొక సాక్ష్యం. ఎన్నో చరిత్ర నిర్మాణం కావడానికి తన రక్తాన్ని ఒడిసిపట్టింది. ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఒక నిర్ణయం జరగాలి. కవులు, కళాకారులు మీరు ఎటువైపు అంటే మేము ప్రజల వైపు, మీరు ఎటువైపు అంటే మేము న్యాయం వైపు, మీరు ఎటువైపు అంటే మేము పేదరికం వైపు, మీరు ఎటువైపు అంటే ఎవరి నోట్లనైతే నాలుక లేదో ఆ నాలుక లేని ప్రజల వైపు నిలబడి వారి నాలుక మన పాటగా, మన మాటగా, మన కవితగా మారాలని, అట్లా మారే క్రమంలో ఈ వేదిక నిర్ణయం తీసుకోవాలి. సురేందర్ అట్లాంటి చరిత్రకి, అట్లాంటి చరిత్ర నిర్మాణానికి మూలం కావాలని కోరుకుంటూ నన్ను ఇంత దూరం పిలిపించి మీతో ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించడం మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.